హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుటైన్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్ 47 నుంచి 50 వరకు ట్రిక్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫ్రమ్ పబ్లిక్ హెల్త్ టు ప్రొటెక్టింగ్ అవర్ మాన్యుమెంట్స్ వీఆర్ కవరింగ్ ఇట్ ఆల్ ఇన్ 60 సెకండ్స్. సో హియర్ ఇస్ ద ట్రిక్. మన ట్రిక్ ఏంటంటే నేమ్స్ అనమాట. కాకపోతే నేమ్స్లో NAMES వస్తుంది, కానీ మనం M అండ్ Eని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది, అంటే NAEMS. ఇక్కడ ఆర్టికల్ 47లో N స్టాండ్స్ ఫర్ న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ మంచిది తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుండాలంటే ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ ఇంకా హార్మ్ఫుల్ డ్రగ్స్ని మనం బ్యాన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 48 A స్టాండ్స్ ఫర్ యానిమల్ హస్బెండరీ. ఇది మనకి పశువుల ఆరోగ్యం ఇంకా పెంపకం గురించి చెప్తుంది. నెక్స్ట్ 48A E స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ప్రకృతిని మరియు పర్యావరణాన్ని కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యత అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫస్ట్ పర్యావరణాన్ని రక్షించడం, తర్వాత పర్యావరణాన్ని మెరుగుపరచడం, తర్వాత అడవులు మరియు వన్యప్రాణుల రక్షణను కాపాడటం. నెక్స్ట్ ఆర్టికల్ 49 M స్టాండ్స్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్. ఇది నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ ప్రాముఖ్యతకు గుర్తించబడిన ప్రతి మాన్యుమెంట్, ప్రతి చిహ్నాన్ని, ప్రదేశాలను, ప్రతి కళాత్మక వస్తువులను మనము డిస్ట్రక్ట్ అవ్వకుండా, నాశనం అవ్వకుండా, డిస్ఫిగర్మెంట్, రూపు మారిపోకుండా, రిమూవల్, తొలగించకుండా ఉండటం గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 50 S స్టాండ్స్ ఫర్ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ జ్యుడిషియరీ అంటే కోర్ట్ అండ్ జడ్జెస్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి. ఆర్టికల్ 50 ఏంటంటే జడ్జెస్ గవర్నమెంట్ ప్రెషర్ నుంచి ఫ్రీగా, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్తుంది. మీకు ఏ టాపిక్ మీద ట్రిక్స్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఎడ్యుటైన్ యువర్ సెల్ఫ్.